భీమవరం వారి ఘంటసాల గాన గౌతమి ఆధ్వర్యంలో శ్రీ సత్కళావాహిని థియేటర్ వారి సౌజన్యంతో కాకినాడ ఎన్ఎఫ్సిఎల్ రోడ్ లో గల సత్కళావాహిని థియేటర్ లో పద్మశ్రీ ఘంటసాల సినీ సంగీత విభావరి కార్యక్రమం ఘనంగా జరిగింది. ఉభయ తెలుగు రాష్ట్రాల గుర్తింపు పొందిన ఘంటసాల గాయకులు చిప్పడ నాగేశ్వరరావు, మధుర గాయని కె సుశీల, ఆర్కెస్ట్రా కళాకారులు ఎస్వి రమణ, పిపి శాస్త్రి, బి వెంకన్నబాబు ఆలపించిన అలనాటి సుమధుర గీతాలు అందరినీ అలరించాయి. ఈ సందర్భంగా సత్కళావాహిని వ్యవస్థాపక కార్యదర్శి డాక్టర్ వివి కృష్ణమాచార్యులు, ఎస్వి గోపాల నరసరాజ, తురగ సూర్యారావు, ఘంటసాల గాయకులు చిప్పడ నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. సత్యభాస్కర్ కళా మందిర్ వేదిక మీద గానం చేయడం, అందులో పుణ్యభూమి నమో నమో అంటూ జాతీయ నాయకులతో కూడిన చక్కటి పాటల్ని అనేక మంది కళాకారులు వచ్చి రాష్ట్ర వ్యాప్తంగా మన సత్కళావాహిని వేదిక మీద పాల్గొనడం మరియు మా దృష్టిలో భావించుకున్నాం. ఈ సందర్భంలో ఈ కార్యక్రమానికి మాకు స్పాన్సర్ చేస్తున్న పెద్దలందరికీ ధన్యవాదాలు. ముఖ్యంగా మా దుర్గా సూర్యారావు గారు ఈ కార్యక్రమానికి ఏర్పాటు చేయడంలో పూర్తిగా నిమగ్నమై వారికి స్పాన్సరేషన్ ఇక్కడ అందించున్నారు. అలాగే మన నాగేశ్వరరావు గారు చాలా ఎంతో అభిమానంతో ఈ కార్యక్రమాన్ని ఆయన చక్కగా పాడుతున్నారు. అలాగే మా అధ్యక్షుడు శ్రీ వచ్చవాయి గోపాల నరసరాజు గారు, మరి ఇక్కడ మా సభ్యులు చాలామంది అభిమానులు, భక్తులు, ప్రజలు అందరూ వచ్చి ఈ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ఈ యొక్క స్వతంత్ర దినోత్సవ కూడిన కార్యక్రమం మేము గర్వంగా చెందుతూ అందరికీ కూడా నమస్కారాలు తెలుస్తున్నాం. నాగేశ్వరరావు గారు నిజంగా ఘంటసాల నోట్లోంచి ఎలాగైతే పాట వచ్చిందో అదే విధంగా మొదటి భూకైలాస చిత్రం నుంచి ఫస్ట్ సాంగ్ నీలకందర పాటతోటి జనాలని ఒక ఉర్రు తెలుగు గీచారు ఆయన. కాబట్టి ఈరోజు ఈయన ఈ కార్యక్రమం దిగ్విజయమై ఆయన ఆరోగ్యం ఇంకా ముందు అంటే కళాకారుడికి ఇది ఉండదు, జబ్బు అన్నది ఉండదు, జబ్బు పక్కకు తీసుపడేస్తారు కళాకారుడికి. కాబట్టి ఈ గాయకులకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి ఇంకా మంచి మంచి కార్యక్రమాలకి ముందు చేస్తారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన సత్కళావాహినికి అలాగే చిప్పాడ నాగేశ్వరరావు గారికి, వారి బృందానికి అందరికీ కూడా అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా నేను కార్యక్రమానికి ఆయనకి ఇతోదిగా సహాయం చేద్దామనుకున్నాను. కానీ కొన్ని కారణాల వల్ల నేను పూర్తిగా చేయలేకపోయాను. అయోధ్య నుంచి రావడం, నాకు కొద్దిగా ఖర్చులు అవడం వల్ల ఎప్పటికైనా తర్వాత ఎప్పుడైనా సరే నా తరఫున ఆయనకి ఏదో విధంగా నేను చేస్తాను అని నేను ఈ సభాముఖంగా ఈ మీడియా ముఖంగా నేను వారికి హామీ ఇస్తున్నాను. జై హింద్. అందులో ఇవాళ 78వ ఇండిపెండెన్స్ డే చాలా సుదినం. అలాంటి రోజు వారు ఇక్కడ ఈ కార్యక్రమం తలపెట్టి మా అందరికీ కూడా చాలా సంతోషదాయకంగా కార్యక్రమం నడిపిస్తున్నారు. చాలా సంతోషంగా ఉంది. మా కార్యవర్గ సభ్యులైనటువంటి తురగా సూర్యరావు గారు, ఇంకా మాస్టర్ గురించి చెప్పక్కర్లేదు, కృష్ణమాచార్య గారు, పుంజికాలక్ష్మి గారు, లేకపోతే నమస్తే లేదు. వారిద్దరు దినదినం ఇలాంటి కార్యక్రమాలు ఎన్నో చేస్తూ ఉంటారు. అదే వారికి భగవంతుడు అన్ని రకాలుగా సహకరించి ఆయురారోగ్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నాం. అలాగే నాగేశ్వరరావు ఆరోగ్యం ఎప్పటికీ బాగుండాలి, వారి ప్రజల్లో చిరస్థాయిగా ఉండేలాగా భగవంతుడు కోరుకుంటున్నాం. చాలా సుదీనం. థ్యాంక్ యూ. సత్కళావాహిని థియేటర్లో ప్రోగ్రాం చేయడానికి శుభ్రంగా భావించుకుంటూ మా గురుతోటి కృష్ణమాచార్య గారు, నరసరాజా గారు, వీళ్ళందరూ పెద్దలందరూ కూడా రావటం నాకు ఎంతో ఆనందకరమైన విషయం. మంచి మంచి పాటలు విని మీరు సహకారం అందించాలని నాకు వైష్ణవ నా సహకారంతో ఇక్కడ ఏర్పాటు చేశాను. అందరూ కూడా పెద్దలందరూ వచ్చారు, మరి గురువులు నరసరాజు గారు వీళ్ళంతా వచ్చారు. అందరూ సహకరిస్తారన్న ఆశతో ఈ కార్యక్రమం ఏర్పాటు చేశారు. అందరూ కూడా ఈ యొక్క ప్రోగ్రాం పాటలు విని మీ ఆశీస్సులు చేస్తారని మరొకసారి శిరస్సు వంచి నమస్కరిస్తూ సత్కళ అధ్యక్షులందరికీ కూడా మా కళాభిమానాలు తెలుపుకుంటూ మరి నేను